హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. ఈరోజు మరో రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. శనగపప్పు ఆలుగడ్డ కర్రీ. ఆలుగడ్డని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. అలాగే శనగపప్పుని కూడా 2 టైమ్స్ వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి. ఆలుగడ్డలు కట్ చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి వేడెక్కిన తర్వాత ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని అందులోనే జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుంటున్నాను. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని, అలాగే ఒక ఆనియన్ కూడా యాడ్ చేసుకున్నాను. ఆనియన్ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుంటాను. ఈ కర్రీ మనకి చపాతీలో కానీ, రైస్‌లో కానీ, ఈవెన్ దోశలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పక్కా మీకు కూడా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. కొంచెం పసుపు ఇంకా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేగిన తర్వాత ఇందులోకి ఇందులో నేను ఆలుగడ్డలు అనేవి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆలుగడ్డలు కూడా మంచిగా ఆయిల్‌లోనే వేగేంత వరకు ఒక 5-10 మినిట్స్ వరకు ఆయిల్‌లోనే మగ్గనిస్తాను. కొంచెం ఆలుగడ్డ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేను ఇందులో శనగపప్పుననేది యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను శనగపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు నా షార్ట్స్ కూడా ఫాలో అవుతున్నారా? షార్ట్స్‌లలో బేబీ ఫుడ్‌ని బాగా ప్రిపేర్ చేస్తున్నాను. మీ పిల్లలు గనుక వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకుంటే పక్కా షార్ట్స్‌ని ఫాలో అవ్వండి. ఎందుకంటే బేబీ ఫుడ్ లాంగ్ వీడియోస్ అంతా ఉండదు. జస్ట్ 1 మినిట్‌లో మాత్రమే బేబీ ఫుడ్ అనేది చూపించగలుగుతున్నాను కాబట్టి షార్ట్స్‌లో పెడుతున్నాను. మరీ కాస్ట్‌లీ వెజిటబుల్స్ కాకుండా కూడా మనం బేబీని వెయిట్ గెయిన్ చేసుకోవచ్చు. ఇంట్లో వాటితోనే స్ప్రౌటెడ్ రాగి పౌడర్ అని, లేకపోతే మఖానాది కూడా చేశాను నేను. సమ్మర్ కోసము సబ్జా సీడ్స్‌తో చేశాను. అది కూడా ట్రై చేయండి ఒకసారి పిల్లల కోసం. శనగపప్పు, ఆలుగడ్డ అనేది మంచిగా గోలిందండి. సో, నేను ఇక్కడ కారంని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకేమన్నా ఇంకా రెసిపీస్ కావాలన్నా, లేకపోతే ఇది ఇంకేదన్నా నేనిక్కడ దోస సిరీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. 30 డేస్ దోస రెసిపీస్ అని. మీరు కూడా అది ఫాలో అవ్వండి. పక్కా మీకు నచ్చుతుంది. డిఫరెంట్ డిఫరెంట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, మీకేమైనా రెసిపీ కావాలన్నా కూడా కమెంట్ చేయండి దోసలో. ఇక్కడ కారం కూడా మంచిగా గోలిన తర్వాత నేను సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. సాల్ట్‌ని కూడా ఒకసారి మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకొని తగినంత వాటర్‌ని యాడ్ చేసుకుంటాను. మంచిగా మిక్స్ చేసుకొని తర్వాత వాటర్‌ని యాడ్ చేసుకున్నాం. వాటర్‌ని యాడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ 5-6 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. పప్పును మంచిగా నానితే 4 విజిల్స్ చాలండి. పప్పు నానడానికి టైం లేదు మీకు అనిపించినప్పుడు మాత్రం 5-6 విజిల్స్ అనేది పక్కా పెట్టాల్సిందే. వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని విజిల్స్ పెట్టేసుకుంటాను. ఒక 4-5 విజిల్స్ వస్తే సరిపోతుందండి మనకి శనగపప్పు, ఆలుగడ్డ ఉడకడానికి. సో, నాకిక్కడ విజిల్ అనేది వచ్చింది. సో, నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి లిడ్ ఓపెన్ చేసి పప్పు ఎంతవరకు ఉడికిందో చూసుకుంటున్నాను. ఓపెన్ చేసిన తర్వాత నాకు పప్పు, ఆలుగడ్డ, శనగపప్పు అనేది మంచిగా ఉడికింది. సో, నేనిక్కడ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత గరం మసాలా, తర్వాత దించేసుకున్నానండి. అంతే. థ్యాంక్ యూ అండి.